మాయా గుహ మరియు మెరిసే రాయి. ఒక అందమైన అడవి శివార్లలో జ్ఞానగుహ అనే ఒక అద్భుతమైన ప్రదేశం ఉండేది. ఆ గుహ లోపల గోడలు బంగారంలా మెరుస్తుంటాయి. ప్రతిరోజూ ఉదయం ఆకాశం నుండి రాలినట్లుగా అందమైన జ్ఞానరత్నాలు ఆ గుహలో కురుస్తుంటాయి. ఆ రత్నాలు ఎంతో విలువైనవని అందరూ నమ్ముతారు. అర్జున్ అనే యువకుడు ఆ గుహకు తరచూ వెళ్లేవాడు. అతనికి జ్ఞానవంతుడిగా పేరు తెచ్చుకోవాలని చాలా ఆశ. రత్నాలు గుహ పైకప్పు నుండి రాలడం ప్రారంభించగానే అర్జున్ ఎంతో ఆతృతగా వాటిని పట్టుకోవడానికి పరుగులు తీసేవాడు. నేను ఎంత ఎక్కువ రత్నాలు సేకరిస్తే అంత గొప్ప పండితుడిని అవుతాను అని అర్జున్ అనుకునేవాడు. అతను తన వెంట తెచ్చుకున్న పెద్ద సంచిని ఆ రత్నాలతో నింపేశాడు. సంచి ఎంత బరువుగా మారిందంటే అతను దానిని మోయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో భాస్కర అనే ఒక వృద్ధుడు కూడా ఆ గుహలోకి ప్రవేశించారు. ఆయన చాలా ప్రశాంతంగా నెమ్మదిగా నడుస్తూ వచ్చారు. అర్జున్ చేస్తున్న హడావిని చూసి ఆయన చిరునవ్వు నవ్వుకున్నారు. భాస్కర చేతిలో ఎటువంటి సంచిలేదు. వందలాది రత్నాలు నేలపై పడుతున్నా భాస్కర వాటిని పట్టించుకోలేదు. ఆయన చాలాసేపు వెతికి కేవలం ఒకే ఒక చిన్న రాయిని ఏరుకున్నారు. ఆ రాయిని తన కళ్ల దగ్గరకు తెచ్చుకుని దాని రంగును, రూపాన్ని ఎంతో నిశితంగా గమనించారు. అర్జున్ తన సంచిని మోసుకుంటూ గుహ నుండి బయటకు వచ్చాడు. అడవిగుండా వెళుతుండగా అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది. దట్టమైన చీకటి కమ్ముకుంది. దారి కనిపించక అర్జున్ భయపడిపోయాడు. తన సంచిలోని రత్నాల వెలుగులో దారి వెతుకుదామని అనుకున్నాడు. అర్జున్ తన సంచిని తెరిచి చూశాడు. కాని అతనికి పెద్ద షాక్ తగిలింది. సంచిలో ఉన్న మెరిసే రత్నాలన్నీ నల్లటి బూడిదగా మారిపోయాయి. అయ్యో, నా కష్టమంతా వృధా అయిపోయిందే అని అతను బాధతో కింద కూర్చుండిపోయాడు. ఆ చీకటిలో భాస్కర నడుచుకుంటూ అర్జున్ దగ్గరకు వచ్చారు. అర్జున్ పరిస్థితిని చూసి ఆయన దగ్గరకు వెళ్లి అతని భుజంపై చేయి వేశారు. ఎందుకు బాధపడుతున్నావు బాబూ అని ప్రేమగా అడిగారు. భాస్కర తన చేతిని తెరిచారు. ఆయన తెచ్చిన ఆ ఒక్క చిన్న రాయి ఇప్పుడు సూర్యుడిలా వెలుగుతోంది. ఆ వెలుగులో అడవిదారి స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఈ రాయిని కేవలం సేకరించలేదు, దీని గురించి ఆలోచించి నా మనసులో నింపుకున్నాను. అందుకే ఇది బూడిద కాలేదు అని చెప్పారు. జ్ఞానాన్ని పుస్తకాల్లో సేకరించడం కంటే నేర్చుకున్న చిన్న విషయాన్నైనా మననం చేసుకుని జీవితంలో పాటించడం ముఖ్యమని అర్జున్ తెలుసుకున్నాడు. అతను తన ఖాళీ సంచిని పక్కన పడేసి భాస్కర చూపిన వెలుగులో కొత్త జీవితం వైపు అడుగులు వేశాడు.